ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. పావనము భవహరము ప్రభు హరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. పావనము భవహరము ప్రభు హరనాథుని చరితం, శ్రీకరము శుభాకరము ముదావహము పాతకహరము. కలుషములకు గంగాజలము, శుభఫలములకు వాసస్థలము, సారరహిత సంసారాంబుదికిది పారము చేర్చెడు చరితం. జై హరినాథ్ జై, కుసుమ కుమారి జై. అత్యుత్తమము అద్భుతము అనంత మహదానందదము, దీనుల పాలిటి పెరటి కల్పకము ప్రేమ స్వరూపుని చరితం. జై హరినాథ్ జై, కుసుమ కుమారి జై. ఈ కార్యక్రమంను నిర్వహించిన దాతలు కీర్తిశేషులు తాళ్ళూరి హర్నాథ్ గారి కుటుంబ సభ్యులకు ఆ దివ్యమంగళ స్వరూపుల దివ్య ఆశీస్సులు కలుగ్గాకాయని మా ప్రార్థన. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము కార్యక్రమము ఈరోజు హైదరాబాద్ చికడపల్లిలో శ్రీ కుసుమహర్ల నిలయంలో నివసించుతున్న కీర్తిశేషులు తాళ్ళూరి శ్రీ హర్నాథ్ గారి గృహంలో వారి కుటుంబ సభ్యులు చేయు సత్సంగ కార్యక్రమము, అర్ధ ఏకాహము, భజన, ఉదయం సుప్రభాత సేవ, నగర సంకీర్తనతో అనేక కార్యక్రమాలను తిలకించి ఆనందించి ఆ దివ్య స్వరూపుల దివ్య ఆశీస్సులు పొందుదాం రండి. స్వాగతము సర్వలోకేశ స్వాగతం, స్వాగతము దీన బాంధవా స్వాగతము, స్వాగతము ప్రేమమయమూర్తి స్వాగతము, స్వాగతము కుసుమహరనాథ సుస్వాగతము, స్వాగతము కుసుమహరనాథ సుస్వాగతము. ఉదయం సుప్రభాత సేవ, భగవతి బాల భక్తవత్సల వేగ దేవదానవులెల్ల దివ్యనాలను పొంద దీనులై నిలచిని మీరుకో. పాదకంబుల సల్పి పరితాపించు ప్రజల, పాదకంబుల సల్పి పరితాపించు ప్రజల, భారము తొలగింప మేలుకో. మేలుకో ప్రేమావతార భగవతి బాల భక్తవత్సల వేగ మేలుకో. కీర్తిశేషులు తాళ్ళూరి హర్నాథ్ గారి కుటుంబ సభ్యులు చేయు ప్రసంగము వినండి. నమస్కారం, నా పేరు హరప్రసాద్. నేను శ్రీహర్నాథ్ గారి పత్ని అబ్బాయిని. వీడి పేరు శ్రీహర అభ్యుగ్ని, నా కూతురి పేరు హరప్రియ భావజ్ఞ. బాబా గురించి 2 ముక్కలు చెప్పాలంటే ఈ జీవితం సరిపోదు. 2 ముక్కలు అసలు ఒక ముక్క కూడా చెప్పలేము బాబా గురించి. మా తాతలు 5గురు బాబా సేవలో తరించిన వారే. అలానే మా తండ్రులు, పెద్దనాన్నగారు, మా నాన్నగారు, మా బాబాయి, మా మేనత్తలు 6గురు కూడా బాబా సేవలో భజనలో వాళ్ళ జీవితాన్ని వెళ్ళకొచ్చిన వాళ్ళే. మా నాన్నగారు మిషన్ ఇండియాగా ఉండి చాలా సాంస్కృతిక కార్యక్రమాలు ఇచ్చారు. పెద్ద పెద్ద దేవస్థానాల్లో భజన చేయించారు. విజయరామయ్య గారు అందరితో కలుసుకుని కంటిన్యూస్గా భజన చేసి తరించిన వాళ్ళే. ఆయన తదంతరం మాకు చేతనైన దాంట్లో మేము ఇంట్లో భజన చేస్తున్నాము. మందిరంలోకి వెళ్ళి భజన చేయటం, మా చెల్లెలు జయంతి, కుసుమ ఇద్దరు కూడా
భజనకు వెళ్తూ ఉంటారు. ఆయన తదనంతరం మాకు చేయగలిగింది మేము సేవగా బాబా భజన చేయటము, బాబా సంగీతం తప్పిస్తే ఈ జీవితానికి మేము ఇంతకంటే గొప్పగా చేయగలిగిన వాళ్ళం కానే కాదు. ప్రతి సంవత్సరం బాబా భజన చేస్తూనే ఉంటాం. మేము ఏకాహవం సంకీర్తన ఇంతవరకు అందరూ రండి, వచ్చి మా ఇంట్లో పాల్గొంచి మమ్మల్ని తరింపు చేయగలరని ప్రార్థిస్తున్నాను. నగర సంకీర్తన. జయ జగదాంబా జయ కుసుమాంబా జయ జయ ధనులతో రావమ్మా. జయ జగదాంబా జయ కుసుమాంబా జయ జయ ధనులతో రావమ్మా. మా జనకునితో మోదంబునను, మా జనకునితో మోదంబునను, మా గృహమునకు రావమ్మా. నామయుగడమే కుసుమాంబా తల్లి మేమిక మరువము జగదాంబా. నీ నామయుగడమే కుసుమాంబా తల్లి మేమిక మరువము జగదాంబా. రాధే రాధేశ్వరి కుసుమాంబా తల్లి జయ హరనాథ జయ కుసుమ కుమారి 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 జయ హరనాథ జయ కుసుమ కుమారి. పిలిచితినయ్యా కుసుమాంబా ప్రియా పలుకగరావో శ్రీ కుసుమహర దేవా. పిలిచితినయ్యా కుసుమాంబా ప్రియా పలుకగరావో శ్రీ కుసుమహర దేవా. పిలిచితినయ్యా కుసుమాంబా ప్రియా. పిలచి పిలచి నీకై తప్పించుచుండిని, పిలచి పిలచి నీకై తప్పించుచుండిని. దర్శనమీయరా హరనాథా ప్రభో. పిలచితినయ్యా కుసుమాంబా ప్రియా. భారమంతని పదముల నిడితిని బరువైపోతినా హరనాథా ప్రభో. భారమంతని పదముల నిడితిని బరువైపోతినా హరనాథా ప్రభో. ఆదరింతువని ఆశతో నిన్ను, ఆదరింతువని ఆశతో నిన్ను ఆశ్రయించితిరా హరనాథా ప్రభో. పిలిచితినయ్యా కుసుమాంబా ప్రియా. హరివి నీవే హరుడవు నీవే గురుడవు నీవే హరనాథా ప్రభో. హరివి నీవే హరుడవు నీవే గురుడవు నీవే హరనాథా ప్రభో. అంతట నీవే అంతర్యామిగా, అంతట నీవే అంతర్యామిగా ఆడుచుంటివా హరనాథా ప్రభో. పిలిచితినయ్యా కుసుమాంబా ప్రియా. కుసుమహర అందరికీ నమస్కారం. మీ అందరికీ సుపరిచితులైన శ్రీ తాళూరు శ్రీహరినాథ్ గారి పెద్దమ్మాయిని. నా పేరు జయంతి. అందరూ అడుగుతుంటారు మీ ఇంటికి బాబా ఎలా వచ్చారు అని. ఆయన అనేక లేఖల్లో చెప్పారు, ఐ చూస్ మై ఓన్ ఫ్లాక్. అలాగా మా రెండో అత్తయ్య గారు రాధాకృష్ణ గారి ద్వారా బాబా మా ఇంటికి వచ్చారు. ఆవిడ బాబాని తీసుకొచ్చినాకే
మా నాన్నగారు పుట్టారు. అందుకే ఆయన గుర్తుగా మా నాన్నగారు శ్రీహరినాథ్ అని పెట్టారని మా బామ్మగారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మాకు. అప్పటి నుంచి కూడా మా మొత్తం తాళ్ళూరి కుటుంబం అంతా మాతా ప్రభుల సేవలో తరించారు. మా తాతగారికి 4 బ్రదర్స్, వారికి మొత్తం ఫ్యామిలీ. ఆ తర్వాత జనరేషన్ మా నాన్నగారు, మా పెద్దనాన్నగారు, మా బాబాయ్ గారు, మా తాతగారి పిల్లలు అందరూ ఇక అక్కడ నుంచి మా జనరేషన్ మా నెక్స్ట్ జనరేషన్, మా పిల్లల జనరేషన్ అందరూ కూడా బాబా సేవలో తరిస్తున్నామని నమ్ముతున్నాను. చాలా మంది అడుగుతున్నారు, బాబా మీ కుటుంబంలో మీకు ఏం లేదు చూపించారని. ఆయన చెప్పినట్టుగా ఐ చూస్ మై ఓన్ ఫ్లాక్ అన్న దాంట్లోనే మా కుటుంబాన్ని తరింపజేశారు. మేము ఇంకా ఆయన ప్రభు సేవలో ఉన్నాము అంటేనే అదే పెద్ద లీలగా నేను నమ్ముతున్నాను. నేనే కాదు, నాన్నగారు కూడా ఎప్పుడు చెప్తుండేవారు, అంతకన్నా పెద్ద లీల ఇంకేదీ లేదు. కానీ ఆయన నాన్నగారు చిన్నతనంలో ఎప్పుడు గజ్జలు గలగలమంటాం, వెన్నపూస మీద పాదాలు పడటం, మా తాతగారి కళ్ళు ఆపరేషన్ విషయంలో అసలు అది 40 ఏళ్ళ క్రితం 50 ఏళ్ళ క్రితం చాలా పెద్ద సక్సెస్ అవటం, మా 5వ అత్తయ్య గారు కుసుమాంబ గారు ఆవిడ బండి కింద పడిపోతే ఏమి లేకుండా సేవ్ అవటం, ఇవన్నీ నాన్నగారు చాలా కథలుగా చెప్పి ఇంతకన్నా పెద్ద లీలలు అసలు మనం ఆయన నామస్మరణ చేస్తున్నాంటే అదే పెద్ద లీల అని మాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. మా నాన్నగారి విషయానికి వస్తే ఆయన కర్మయోగి. ఆయన 77 సంవత్సరాల్లో నా తెలిసి ఆయన 2 ప్రాముఖ్యం ఇచ్చారు. ఒకటి తన స్పిరిచువల్ లైఫ్, 2 తన వృత్తిగతమైన ప్రొఫెషనల్ లైఫ్. మీ అందరికీ తెలుసు ఆయన సక్సెస్ఫుల్ లాయర్ అని. ఇంట్లో ఎప్పుడు కుసుమధార అనేది మాకు ఒక ఊతపదం, నామజపం ఊతపదం అయిపోయింది మా అందరికీ. ఆ విధంగా బాబా మమ్మల్ని బ్లెస్ చేశారు మేము నమ్ముతున్నాం. నాన్నగారు ఇంకొక మాట చెప్పేవారు, శివకేశవులకు భేదం లేదు, ప్రభు శివకేశవుల తత్వంతో వచ్చిన వారు అని. అందుకే ఆయన మాటని మేము గుర్తుపెట్టుకుని మా పిల్లలందరికీ కూడా, మా పెద్దబాబు శ్రీహర అభ్యర్థి, నా చిన్నబాబు శ్రీహర షణ్ముఖ్, మా చెల్లెలు గారు అమ్మాయి పేరు హర్కీర్తి స్నిగ్ధ, మా అన్నయ్య గారు అమ్మాయి పేరు హరిప్రియ భావజ్ఞ అని చెప్పి ఆ నాన్నగారి మాట ప్రకారం ఆ శివకేశవులు మేము ఎటువంటి భేదం చూపించలేదు నమ్ముతూ ప్రభు నామస్మరణ చేసుకుంటూ మాకు ఎల్లవేళ సదా మాతా ప్రభుల డివైన్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయని నమ్ముతూ మేము ముందుకు సాగుతున్నాం. ఇక నాన్నగారికి ఇంకొక విషయం వస్తే ఆయన జీవితకాలంలో ఎక్కువ కూడా భజనలని నామజపం అని ఎప్పుడు పాల్గొనేవారు. जय हरनाथ जय कुसुम कुमारी जय 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 जय हरनाथ जय कुसुम कुमारी जय. మీ అందరికీ తెలుసు ఆయన కుసుమనాథ్ మిషన్ ఇండియా ప్రెసిడెంట్ గా చేశారు. ఆ ప్రెసిడెంట్ గా చేసిన టైంలో ఎన్నో కొత్త కార్యక్రమాలు ఇంట్రడ్యూస్ చేశారు. ఉదాహరణకి సోనాముఖి అన్నదానం మొదలు పెట్టారు. అలాగే ప్రభు పేరు మీద ఎపిసోడ్స్ చేశారు. అది ఒక మార్వెలస్ పీస్ గా మిగిలిపోయిందని చెప్తాను నేను. మా అందరి నమ్మకం మా నాన్నగారు ప్రభు సేవలో తరిస్తున్నారని మేము నమ్ముతున్నాము. ప్రభు మాతోనే ఉన్నారు, ఆ నాన్నగారు కూడా మాతోనే ఉన్నారు. ఇంకా మా చేత మంచి కార్యక్రమాలు ప్రభు పేరు మీద చేయిస్తారని మేము నమ్ముతున్నాం. నాన్నగారి పేరు మీద ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు వచ్చే జూలై నెలలో మళ్ళీ ఆయన ప్రభు సన్నిధి చేరుకున్న నవంబర్ నెలలో అన్నదానం చేస్తాము. ఆ నెలలో మేము ఇంట్లో నామ అధ్యయనం పెట్టుకుంటున్నాం. ఆ రోజు నాన్నగారిని గౌరవించి డివోటీస్ మీరందరూ వచ్చి మమ్మల్ని ఆ ప్రభు నామస్మరణ చేస్తూ
మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి. నాన్నగారు లేకపోయినా మనందరం ఒకటి అని మీరు మా బాబా డివోటీస్ అందరు చెప్తుంటారు. జై కుసుమహర. విశేష భక్తులు చేయు జయ హరినాథ్ జయ కుసుమకుమారి జయ సౌసాక్షి నామము తిలకించండి. నేను శ్రీహరినాథ్ గారి చిన్నమ్మాయిని. నా పేరు కుసుమప్రియ. నేను రథసప్తమి రోజున అనగా బాబా కళ్యాణం చేసుకునే రోజున పుట్టాను కాబట్టి మా నాన్నగారు ఆ పేరు పెట్టారని చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేవారు. నన్ను చిన్నప్పటి నుంచి మా నాన్నగారు మీలుకో ప్రేమావతార భగవతి బాల అలా చిన్నప్పటి నుంచి కూడా ఆ పాటతోనే లేపేవారు. అందుకని కుసుమహర కుసుమహర అంటం అనేది మా జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది లేకుండా మేము అసలు క్షణం కూడా ఊహించుకోలేము. కుసుమహరనాథ్ మిషన్ ఇండియా అనేక సేవా కార్యక్రమాల్లో అన్నదాన కార్యక్రమం కూడా ఒకటి. ఆ అన్నదాన కార్యక్రమం విశేషం నేను చెప్పగలిగే వయసు నాకు లేదు, కానీ మీ అందరికీ వారి పిల్లల తరపున నేను నమస్కరించి ప్రార్థించేదనగా మనం ఉన్న వాళ్ళం లేని వాళ్ళకి సాయశక్తులా ప్రయత్నించి వాళ్ళకి కాస్తంత కడుపు నిండా అన్నం పెడితే వాళ్ళు దీవించే దీవెనలు ఆ బాబా బ్లెస్సింగ్స్ రూపంలోనే మనకు అందుతాయి. కాబట్టి అందరికీ మా వంతు తరఫున నేను ప్రార్థిస్తున్నది ఏంటంటే సర్వేజన సుఖినో భవంతు అని మా నాన్నగారు ఎప్పుడు కుసుమహర కుసుమహర అంటూ చెప్పేది ఒకటే, అందరూ చక్కగా ఉండాలి. వాళ్ళ బాధ మన బాధ అనుకుని మనం షేర్ చేసుకుంటే ఆ బాబా వెన్నంటే ఉండి మనకి ఏ కష్టం వచ్చినా ఆయన ముందు తెలుసుకుని మనకి ఇదిగో నీకు రక్షణ మేము కల్పిస్తున్నాం అంటూ చెప్పి మనకు ఒక వలయంలాగా ఆయన ఒక రక్షణ కవచం ఏర్పరిచి మనకి సాయశక్తులా అన్ని విధాలుగాను ప్రొటెక్షన్ ఏర్పరిచి మనకి హెల్ప్ చేస్తారనేది మా నాన్నగారు ఈలను ప్రాక్టికల్ గా చూపించిన వ్యక్తి. కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచి మా సాయశక్తిలో మేము కూడా ఈ సేవా కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తాము అని మా అందరి తరఫున నేను చెప్తున్నాను. కాబట్టి అనేక భజన కార్యక్రమాల్లో మీరు వచ్చి పాల్గొని చూసి తరించండి. జై కుసుమహర. కుసుమహర నాకు కుసుమహర పరిచయం 50 ఏళ్ళ క్రితం వచ్చే చేసింది. అప్పటి నుంచి కుసుమహర నేను నమ్ముకున్నాను. బాబా దేవదే పిల్లలు ఇంటాగే సేవలు పాల్గొంటూ ఉండాలని కోరుకుంటున్నాను. కుసుమహర. కీర్తిశ్రేష్ఠులు శ్రీ హరినాథ్ గారు అనేక క్షేత్రంలో చేసిన ప్రసంగము వినండి. యశోదమ్మ నందబాబు అంటే కృష్ణుడిని ఎట్లా పెంచారో హరినాథుడికి కూడా అంత సన్నిహితుడు. నందబాబు ఇంటికి హరినాథుడు వచ్చినప్పుడు ప్రత్యేకంగా వెన్నపూస వేరే చోటుకి వెళ్ళి వేరే గ్రామం వెళ్ళి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి
తినమంటే నేను ఇప్పుడు నాస్తా చేసేసాను, ఇంకా నేను తిననంటాడు. తిననంటే నువ్వు తినకపోతే నిన్ను కొడతాను అని కర్ర చూపించాడు. అంతటి స్వతంత్రం హరినాథుల దగ్గర ఒక నందబాబుకు ఒకరికే ఉన్నది తప్ప ఇతరులకు ఎవరికి హరినాథ భక్త ప్రపంచంలో నందబాబుకు ఉన్నట్టు స్వాతంత్ర్యం ఇంకే భక్తుడికి లేదు. శ్యామ సుందర మురళీధర రాధే శ్యాముని మోహన రూపం తలచిన చాలును తొలగును పాపం రాధే శ్యాముని మోహన రూపం తలచిన చాలును తొలగును పాపం నందకుమారుని నామస్మరణం నందకుమారుని నామస్మరణం జీవకోటికి ఆనంద కిరణం జీవకోటికి ఆనంద కిరణం మురళీధర మురిపించరా ముదమారగా నిన్ను పిలిచేమురా ముద్దుల మామను చూపగరారా ముద్దుల మామను చూపగరారా నానా గోపాల రారా అంటూ ఆడుదాం పాడుదాం బాలగోపాల నామం మనమందరం నందగోపాల నామం ఎంతో మధురం గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర కరుణా చందన మోహన కృష్ణ నంద యశోద నందన కృష్ణ కరుణా చందన మోహన కృష్ణ నంద యశోద నందన కృష్ణ గోకుల కృష్ణ గోపీ కృష్ణ గోకుల కృష్ణ గోపీ కృష్ణ మురళీ మోహన మాధవ కృష్ణ మురళీ మోహన మాధవ కృష్ణ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానందం జయ రామ జయ కృష్ణ రాధే గోవిందం రాధే శ్యామ మేఘ శ్యామ రాధే శ్యామ మేఘ శ్యామ గోవింద గోపాల జై జై అంటూ ఆడుదాం పాడుదాం బాలగోపాల నామం మనమందరం నందగోపాల నామం ఎంతో మధురం ఈ నామమే మన ప్రాణము ఈ నామమే మన గానము ఆ దివ్యమంగళ స్వరూపులకు చేయు దివ్య హారతిని తిలకించండి.
జయహారతి శృంగారనీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల బృందావన విహార దేవ బృంద పరిపాల భక్తావన సంసేవితాఖిల జగజ్జాల జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల కాళీయమౌళి సమర్పిత పాదాంబుజద్వితయ దైతయ మత్తకరీంద్రగణ కంఠీరవాసదయ జయహారతి శృంగారలీల వేణుగోపాల కంసారి నగధారి యశోదానందహృల్లోల రాధామన సరోజ నిలయ హేదయా హృదయ రాధామన సరోజ నిలయ హేదయా హృదయ గుణధామ జలజశ్యామ పవన నామ ప్రేమమయ. భక్తులకు విజ్ఞప్తి. శ్రీమతి కోకా కృష్ణవేణి గారు, వారి కుమార్తె వేదవతి, వారి తండ్రి గారి శ్రీ కుసుమహన్నాదులపై చేసిన అనేక అద్భుత కార్యక్రమములు www.pagalharnath.in వెబ్సైట్ ద్వారా తెలుసుకొనవచ్చును.